ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా కర్దమ ప్రజాపతి వలనే భగవంతుని యందు దృష్టి పెట్టి తాను చేయవలసిన ధర్మాన్ని దోషము లేకుండా చక్కగా నిర్వహించుకుంటూ వెళితే వాళ్ళు తరించుతారు. ఈ కథ ద్వారా మనకి ఇస్తున్న సందేశం. ప్రతి కథని ఎలా అన్వయించుకోవాలో చూడండి. ఈ విధంగా కర్దమ ప్రజాపతికి స్వామి ఆదేశించి, నీకు త్వరలో వస్తాడులే మంచి అమ్మాయిని కన్యని తీసుకుని వాళ్ళ తండ్రి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వేం వెతుక్కోక్కర్లే, ఎందుకంటే మంచి భార్యని కూడా తపస్సు చేయాలండి అన్నాడు ఒక ఆయన. చెయ్యాలండి, లేకపోతే మహాకష్టం. అందుకే దేవీ సప్తశతిలో పత్నీం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం తారిణీం అని చెప్పుకుంటారు. ఎందుకంటే వీడేదో సంధ్యావందనం కూర్చుంటే మొదలెట్టారు అందనుకోండి, ఇప్పుడు బతుకు ఏమైపోతుంది. అందుకే ధర్మానికి సహకరించగలిగే భార్య కావాలని ధార్మికుడు ప్రార్థించవలసిందే. ఏం చేస్తాం ఇక్కడ? ఎందుకంటే ఆవిడ సహకారం లేదు, ఏ ధర్మాలు లేవండి ఇక్కడ. సర్వధర్మాలకు మూలం భార్యయే. అందుకు తపస్సు చేయాల్సిందే. అది ఇక్కడ ఆవిడేం తపస్సు చేసిందో తెలియదు, కానీ ఈయన గారు మాత్రం తపస్సు చేశారు ఇక్కడ. ఈ లోపల నారదుల వారు బయలుదేరారు ఎక్కడికి? స్వయంభూమనువు దగ్గరికి. ఏంటైనా విశేషాలని ఈ దేవభూతిని ఎవరికి ఇద్దామని ఆలోచిస్తున్నాను. విష్ణువు చెప్పాడు, కర్దమ ప్రజాపతిని మహాత్ముడు ఉన్నాడు, తపస్సు చేసి ఆయనకి ఇవ్వు అని చెప్పాడు. వెంటనే స్వయంభూమనువు పత్ని సమేతుడై పుత్రికా సహితుడై తగిన పరివారంతో తపస్సు చేసుకుంటున్నటువంటి మహానుభావుడైన కర్దమ ప్రజాపతి వద్దకు వచ్చాడు. అది సరస్వతీ నదీ తీరం. అక్కడ కొత్త తీర్థం తయారైందిట. ఎంత అద్భుతం చూడండి. యస్మిన్ భగవతో నేత్రాన్యపతన్నశ్రుబిందవ. ఏం భక్తుడండి కర్దముడు. ఆయన యొక్క నిష్కపటమైన భక్తి ధర్మనిష్ట రెండూ చూసి భగవంతుడికి మనస్పందించింది. ఎందుకంటే భగవంతుడిని తలంచుకుంటే మనకు కళ్ళ నీళ్ళు వస్తాయి. కానీ కర్దముడి భక్తి చూసి విష్ణువు కళ్ళు చెమర్చేయట. భక్తి ప్రేమతో ఆనందాశ్రువులు వచ్చాయి. ఆ చెమర్చినటువంటి అశ్రువులు అక్కడ పడ్డాయి. ఎక్కడైతే పడిందో అక్కడ సరస్వతి నది దాని మీద ప్రవహించింది. ఆ చోటు బిందు సరస్సు అని పేరు పొందింది. అత్యంత పవిత్రమైనది. నేటికి మన భారతదేశంలో ఆ సరస్సు కనబడుతుంది. తద్వై బిందు సరో నామ సరస్వత్యా పరిప్లుతం పుణ్యం శివామృత జలం మహర్షి గణసేవితం. అత్యంత పవిత్రమైనది శివ అమృత మంగళకరమైన అమృత జలము, మహర్షులు సేవించేది. ఆ చోటులో ఆయన ఆశ్రమం కట్టుకుని నిర్మలమైన ఆశ్రమంలో ఉన్నాడు. అక్కడికి స్వయంభూ మనువు శతరూప అనబడే తన పత్నితోని దేవభూతి అనబడే తన కుమార్తెతోనూ ముఖ్యమైన పరివారగణంతో వచ్చి వినయంగా ప్రార్థన చేసి, స్వామి నా పుత్రికని స్వీకరించి నన్ను అనుగ్రహించు అన్నాడు. నిజానికి స్వయంభూ మనువు తొలి చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆ మహానుభావుడు అత్యంత వినయంగా మహర్షిని ప్రార్థన చేశాడు. అప్పుడు ఆ స్వామి ఒక మాటని, నాకు నారాయణుడు చెప్పిన విధంగానే జరుగుతుంది, కానీ నేను ముందుగానే మీకు విషయం చెప్తున్నాను. హతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్ తేజో బిభృయాదాత్మనో మే హతో ధర్మాన్ పారమహంస ముఖ్యాన్ శుక్ల ప్రోక్తాన్ బహుమన్యే అవిహింస్రాన్. దీని అర్థం ఏంటంటే, నేనిప్పుడు సముచితంగా గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను. గృహస్థాశ్రమ ధర్మం పాటిస్తూ నేను ఈమె ద్వారా సత్సంతానాన్ని పొందిన తరువాత నేను పరమహంస ధర్మాన్ని ఆశ్రయిస్తాను. మన ప్రవృత్తి నివృత్తి వైపు ఉంది కనుక ఆ మహానుభావుడికి అటే దృష్టి ఉంది. కానీ ఇది బాధ్యత, ఇది చేసి నేను వెళతాను. అది ముందే చెప్పేశారండి. లేకపోతే మీరు నాకు ఆ మాట చెప్పలేదు కదా అని తర్వాత అనొచ్చు. ఎందుకంటే భార్య అనుమతి లేనిది ఆ సన్యాసం స్వీకరించడానికి కూడా లేదు. అందుకే ప్రథమతః ఈ విషయాన్ని చెప్పాడు. వెంటనే సంతోషంతో దానికి అంగీకరించారు. ఆ తపస్సుతో ఉన్న పవిత్రమూర్తిని చూసి దేవహూతి ఇతడే నా పతి అని వరించినది. కర్దమ ప్రజాపతికి వివాహం జరిగినది. శతరూప సర్వాలంకారములు అలంకరింపజేసి సాలంకృతాంకన్యాం అన్నట్లుగానే కన్యాదానం చేశారు. ఆశీర్వదించి వెళ్ళిపోయారు. వాళ్ళటు వెళ్ళిన తర్వాత ఆవిడ చేసిన పని ఏమిటంటే, ఈయన తపోదీక్షలో ఉన్నాడు గనక తపస్వికి అనుకూలమైనటువంటి వస్త్రభూషలు ధరించింది. అంతేగాని మీరు నారచీరలు కట్టుకుంటే కట్టుకోండి, నేను మాత్రం ఈ పట్టుచీర నగలతోనే తిరుగుతాను అనలేదు. అవన్నీ పక్కన పెట్టి తపస్సుకు ఉచితమైనటువంటివి ధరించి ఆయన తపస్సుకు సహకరిస్తున్నది. ఆ మహానుభావుడు కొంతకాలం తపస్సే చేశాడు. మహానుభావుడు అంతకాలం ఆవిడ నియమాలు పాటిస్తూ తపస్సు నిష్ఠలో దీక్షితుడై ఉన్న పతికి పత్ని ఏ నియమాలతో సేవించుకోవాలో ఆ నియమాలతో సేవించింది. అంతేగాని ఇప్పుడేంటంటే ఆ తపస్సు కాస్త పక్కన పెడుతురు అనలేదు. ఆయనకు అనుకూలంగా ఉంటూ తపోదీక్షకు సహకరిస్తున్నది. అయితే బహుకాలం గడిచింది. ఆమె యొక్క సేవను పరిశీలిస్తున్నాడు మహానుభావుడు. కొంతకాలానికి ఆమెను చూసి, నీ మనస్సులో ఉన్నటువంటి విషయం నాకు తెలుసు,
నీకు భోగకాంక్ష ఉంది, సహజం, తప్పేం కాదు, భోగకాంక్ష సహజం. అయితే ధర్మబద్ధమైన భోగకాంక్ష దోషము కాదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ కథలో మానవ జీవితానికి కావాల్సిన అద్భుతమైన అంశం ఉంది గనక దీన్ని కొంచెం ప్రాధాన్యంగా చెప్తున్నాం. ముఖ్యమైన విషయములే, దయచేసి హృదయం తెరిచి గ్రహిస్తే యువతరానికి కావలసిన విషయములు ఇందులో ఉన్నాయి. అసలు వివాహం ఎందుకు ఏమిటో పిల్లలకి చెప్పలేకపోవడం వల్లనే, చెప్పకపోవడం వల్లనే దారుణమైన వార్తలు తర్వాత పిల్లల నుంచి మనం వినాల్సి వస్తుంది. వివాహం ధర్మప్రతిష్ఠ కోసం, ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడానికి కాదు. అది తెలుసుకోండి. ఇక్కడ ఈ శారీరకమైనటువంటి సత్తువులు భావాలు ఎంతకాలం ఉంటాయి? ఇక్కడ జీవితాంతం ఉండవలసిన ధర్మం, దానికోసం వివాహం. అందుకు తపస్వి అయిన ఆయనకు అనుకూలంగా ఉన్న ఆమెతో మాట అంటున్నాడు, నీకు భోగకాంక్ష ఉంది, అది ధర్మబద్ధం. తన భార్యకున్న ధర్మబద్ధమైన భోగకాంక్షను తీర్చవలసిన బాధ్యత భర్తకుంది. కాబట్టి నీ మనస్సు నాకు తెలుసు గనక నీ మనస్సుకి అభీష్టమైన భోగములు నేను అందిస్తాను అని చెప్పి తన తపశ్శక్తితో అద్భుతంగా మహానుభావుడు ఒక విమానాన్ని సృజించాడు. అప్పటికి ఆమె స్థితి ఎలా ఉన్నది అంటే, నారచీరలు కొట్టుకుని శరీరం అంతా వాడిపోయి దీనమైన వదనంతుంది. ఎందుకంటే ఒక మహారాజపుత్రిక సేవలతో శుష్కించిపోయింది, అటు స్థితిలో ఉన్నది. ఆమెను కరుణతో చూసి, ఈ బిందు సరస్సులో ఒకసారి స్నానం చేసిరా అన్నాడు. ఆమె స్నానానికి దిగింది. స్నానం చేసి బయటకు వస్తున్నప్పుడు అప్సరకాంతలు తెస్తున్న లక్ష్మీదేవిలో వచ్చింది పైకి. అంటే వేల మంది విద్యాధర కన్యలు ఆమెకు సేవ చేస్తూ తీసుకువచ్చారు. ఆమె స్నానం చేత శుద్ధురాలై తపశ్శక్తి చేత పుష్టి కలిగి వారి సేవలు పొందింది. అప్పటి నుంచి ఆమె పరిచర్యకు వాళ్ళు ఉండిపోయారట. అంటే ఇదంతా దేనివల్ల జరిగింది? కర్దమ ప్రజాపతి యొక్క తపస్సు వల్ల జరిగింది. ఇక్కడ తపశ్శక్తి చేత ఈ భోగం ఆవిడికి లభించింది. ఆయన కూడా తన తపోజనితమైనటువంటి ఆ తపస్సులో సృష్టించిన దేహం కాకుండా తపశ్శక్తితో సుందర రూపము ధరించి ఆ విమానములో ఇచ్ఛాలోకముల్లో సంచరించారు. ఏ లోకంలోనైనా తిరగలిగే శక్తి కలిగిన ఆ విమానమునందు విహరిస్తూ బహువిధములుగా ధర్మబద్ధమైనటువంటి భోగములు అనుభవించారు. అలాగా గృహస్థ ధర్మ పరమార్థమంగా వాళ్ళకి 9 మంది అమ్మాయిలు కలిగారు. ఇది తెలుసుకోండి.